మరి ఈ స్కూల్ స్టాఫ్కి అందరికీ నిరంజన్ పిలిస్తే నేను నిజంగా అంటే ప్రతి సంవత్సరం మూలక ఈ సంవత్సరం కూడా వచ్చిన వస్తూ అలా చూసి నిరంజన్ ఒక జాతర పెట్టిన అనుకున్నా. అరే స్కూల్ యాన్యువల్ డే అన్నాడు, మళ్ళీ జాతరలాగా ఉంది అంటే దగ్గరకు వచ్చింది. చూసినాక అబ్బా పిల్లల జాతర కాబట్టి తల్లిదండ్రులు వచ్చారు. ఎందుకంటే నిరంజన్ పిలిస్తే ఒక్కరు కూడా మామూలుగా రోజు పిలిస్తే ఒక్కరు కూడా రారు. ఇంతమందిలో నిజంగా చెప్పండి, నిరంజన్ ఎప్పుడన్నా మీ పిల్లలు చదవరు అంటే ఒకరన్నా వస్తారా? ఏం అడగరు. స్కూల్కి పోతే సార్ ఫీజు అడుగుతాడు. ఎందుకు రానైనా కూడా ఈరోజు ఒక్కొక్క పిల్లగాని కోసం ఇద్దరు ముగ్గురు కానీ నాకు తెలిసి ఒక 10 మంది వచ్చేటారు. వచ్చారు కదా 10 మంది అయితే నాకు తెలుసు 10 మంది వస్తారు మీరు. ఎందుకంటే మాకు అన్ని స్కూల్ వాళ్ళకు మీ అనుభవం అందరు బాగా వచ్చారు. మీరు వచ్చింది కూడా మాకు సంతోషం. ఒక నిరుద్యోగి ఉద్యోగాన్ని ఒక 36 మందికి ఈరోజు తను ఉపాధి కల్పిస్తున్నాడు. అంటే ఆయన ఎంత కష్టపడుతున్నాడో నాకు తెలుసు. ఉదయం 6 గంటలకు ఏడ ఉన్నామంటే స్కూల్లో ఉన్నాడు, రాత్రి 7 గంటల 11 గంటల కంటే స్కూల్లో ఉన్నాడు. అంటే భార్యాభర్తలు తన కుటుంబాన్ని వదిలి మీ కుటుంబాని కోసం మీ పిల్లల కోసం కష్టపడతారు. మీ పిల్లలు ఎంతసేపు ఉన్నా ఉదయం 7 గంటలకు స్కూల్కి వస్తే సాయంత్రం 6 గంటలకు. అంటే మీతోనే ఎక్కుంటున్నాడా ఆయనతోనే ఎక్కుంటున్నా? మీరు ఒక ఆలోచన చేయండి. మీరు కూడా ఆలోచన బాగానే చేస్తారు. పిల్లలు రాందాడు 5 గంటలకు వస్తారు. ఆడ బుక్కులు వాడేందాడు వాడు ఏం చేస్తున్నాడు అడగడు, వాడు ఏం చేసేది అడగడు. మీరు చేసేది నాకు తెలుసు, మీకు తెలుసు ఏం చేస్తారో. సాయంత్రం కదా టక రిమోట్లు పనిచేస్తాయి మీవి. వాళ్ళు సెల్లు వాళ్ళు ఇప్పుడే నేను అనుకున్నా పిల్లలు అబ్బా కరెక్ట్ చూపించారు తల్లిదండ్రులకని. మీతోనే ఉన్న సెల్లు వాళ్ళ ముఖాన వాడేస్తారు, మీతోనే ఉన్న రిమోట్లు మీరు పనిచేస్తారు. కానీ పిల్లగాడు ఏం చూస్తున్నాడు, మంచి చూస్తున్నాడా చెడు చూస్తున్నాడా, అసలు వాడు ఏ దారి పడుతున్నాడు? వాడు వచ్చినాక నిజంగా అంటే ఇంతమందిలా వాడు స్కూల్కి వెళ్ళి వచ్చినాక ఒక్కరన్నా ½ అవర్ 1 అవర్ వాళ్ళకి టైం ఇస్తారా? ఎవరు ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు అంటే ఏదో స్కూల్లో వాడు చదువుకొచ్చిండు, బాగా చదవకుంటే సార్ని పోయి రేపు క్లాస్ వీకుదాం. ఇంతేగాని ఒక్కసారి ఆలోచన చేయండి. మేము అడిగేది మా కోసం కాదు, మాకు కూడా స్కూళ్ళు ఉన్నాయి, మేము కూడా మాకంటే మీరు ఇస్తేనే మేము బతుకుతాం అనుకో, దాంట్లో కూడా తప్పేం లేదు. మేమేదో మీకు పెడుతున్నామని కాదు, కానీ ఒక్కసారి ఆలోచన చేయండి. పిల్లగాడు వచ్చినాక 5 గంటలకు మీరు కూడా చేనులకు, ఎందుకంటే ఇది గ్రామీణ ప్రాంతం, అందరు చేనులకి నుంచి 6 గంటలకు వస్తారు. 6 గంటలకు వచ్చిన ఒక్క అర్ధ గంట వానితో టైం కేటాయించండి. మీరు ఆలోచన చేయండి బాగా. ఒక్క అర్ధ గంట సార్ స్కూల్లో ఏం చెప్పిండు, వాడేం చేస్తున్నాడు, అదొక్కటి నిజంగా అంటే అదొక్కటి చేయండి. నిజంగా గత సంవత్సరం మీ అందరి సహకారంతో నేను వస్తున్నా కదా, రోజుకి స్కూల్ డెవలప్ అవుతుంది. ఎందుకు అవుతుందంటే నిరంజన్ కష్టం ఉంది. ఈడ మీకల్లా కష్టం ఉంది. మీ పిల్లలకు చిన్న దెబ్బ ఇంటికాడ స్టార్ట్ అయిందంటే ఇంటికి పంపే వరకు వాని బాధ్యత. చిన్న దెబ్బ తాకినా కూడా తనకు తాకిందని పోతూనే ఉంటాడు. ఇంకా మనం ఇంటికాడ పిల్లల్ని 10 కొట్టులు కొడతాం, సామాన్యంగా అందరు రిహార్సల్ వేసుకుంటారు. కానీ స్కూల్ కాడ ఒక్క దెబ్బ సార్ కొడితే మళ్ళీ రోజు వచ్చేటారు, సార్ మా పిల్లాన్ని టీచర్ కొట్టిందట, ఆ టీచర్తో ఇక్కడ పిలిపిస్తారు అంటారు. అసలు టీచర్ ఎందుకు కొట్టింది, మీ ఓడు ఎందుకు తప్పు చేసిండు, అది మాటికి ఆలోచించారు. తల్లిదండ్రులకు నేను వచ్చినా కూడా ప్రతిసారి ఇదే చెప్తున్నా, మీ పిల్లల భవిష్యత్తు తపోని స్కూల్లో పెట్టారు. వాళ్ళని ఎక్కడికో తీసుకుపోయే బాధ్యత ఆన ఉంది. ఎక్కడదే మనం అనుకుంటున్నాం మన జిల్లాలో మన గ్రామీణ ప్రాంతాల్లో ఉంటుంది. ఈ పొద్దు రేపు చాలా ఇంటర్నేషనల్ స్కూల్ అని పెద్ద బోర్డు కట్టేస్తారు. ఆడిపోయి వానికి ₹1,00,000 ఫీజు వేసి వచ్చిటారు. వాడు ఏం చెప్పిందిలే, ఖాళీ పొద్దుగాల వాడిని బస్సు వస్తుంది, స్కూల్ డ్రెస్ నీట్గా ఉంటుంది, షోపుటప్. కానీ నిజంగా అంటే మీరు ఒక్కసారి ఆత్మవిమర్శన చేసుకోండి. ఈరోజు ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఉన్నత ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళు మొత్తము మన గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి చదువుకోపోయిన వాళ్ళే ఉన్నారు. కానీ నాకు తెలిసి ఇంటర్నేషనల్ స్కూల్లో చదివినోడు కలెక్టర్ అయినట్టు తెలియదు, ఒక ఎస్పీ అయినట్టు తెలియదు. మీరు బాగా చూడండి. నేను కూడా అనుకుంటున్నాను హైదరాబాద్ ఒక్కడన్నా ఒక కలెక్టరు, ఇంటర్నేషనల్ స్కూల్లో చదివినోడు ఒక కలెక్టరు, కానీ కానిస్టేబుల్ కూడా అయ్యలేకుంటాడు నాకు తెలిసి. ఎందుకంటే మనం ఏడ చదివిస్తున్నాడు అంటే ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదివిస్తున్నా అంటాడు. అది కొత్తగా వచ్చింది ఈ మధ్యలో, ఇంకా పలముల దానికి ఏం లేదు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఎంత లేదు సార్ 60,000 చెప్తున్నాడు. నేను తక్కువ చేయమంటే కూడా ఈడ 20,000 కడతలేరు, ఆడ 60,000 కట్టడానికి వస్తారు. ఆడ ఉన్న విద్య ఇదే, ఈడ ఉన్న విద్య ఇదే. ఆడ చదివిన సార్ వాళ్ళే, ఈడ చదివిన వాళ్ళే. వాళ్ళ టాలెంట్ ఏం లేదు. ఈడ ఉన్న మంచి సార్కు నిరంజన్ 20,000 ఇస్తుంటాడు. సార్ నీవురా నేను ఇంకా 50,000 ఇస్తాను తోలుకొని పోతాడు. అంతో 2 నెలలు కష్టం చేసుకుంటూ 3వ నెల తన్ని తోలిస్తాడు. కాబట్టి తల్లిదండ్రులకు అందరినీ నేను మనవి చేసేది ఏమనగాంటే ఒక్కసారి ఆలోచన చేయండి. ఇంత కష్టపడి మా ప్రైవేట్ స్కూళ్ళల్లో ఎందుకు కష్టపడుతున్నారంటే మీ పిల్లలది మా బాధ్యత, మీ పిల్లలను ప్రయోజకులు చేసేది మా బాధ్యత. మీరు కూడా మా అందరికీ సహకారం అందిస్తూ నిరంజన్ ఇంకా ఇలా దినదినాభివృద్ధి చెందాలని నాది కూడా ఒక స్కూల్ ఉన్న మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. జై హింద్.